భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. వాడు మన కులపోడు కాదు, అన్యులలోనే కుల ఫీలింగ్స్ ఉన్నాయి అని నేను అనట్లేదండి. ప్రతి ఒక్కరిలో కులం ఫీలింగ్స్ ఉన్నాయి. పాస్టర్ గారు నన్ను అడుగుతున్నారు, పాస్టర్ గారు మీరు 2 3 అని అడుగుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు చాలా బాధతో, చాలా వేదనతో ఈ వీడియో మాట్లాడడం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను, ఎందుకో ఈరోజు ఈ విషయం మీద స్పందించాలని ఒక ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడు. పరువు హత్యలు, కులం అనే పేరుతో వ్యక్తులను చంపడం చాలా బాధాకరం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. అమృత, ప్రణయ్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత చక్కగా బ్రతుకుతున్నటువంటి వారు, చక్కగా బిడ్డ కూడా పుట్టాడు. మరి ఆ బాబుని, వారి భర్తని, ప్రణయ్ని అతి కిరాతకంగా నరికి చంపడం జరిగింది. చంపేసిన తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో, మరి అమృత వారి నాన్నగారు తనకు తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు ఆ కేసు మీద జడ్జిమెంట్ రావడం జరిగింది. ఎవరైతే తనని చంపడానికి కారకులయ్యారో వారికి A2కి ఉరిశిక్ష, A3కి జీవిత ఖైదీ శిక్ష పడడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎన్ని శిక్షలు పడ్డా, ఎంత ఉరిశిక్షలు పడ్డా ఈరోజు ప్రజలలో ఒక చైతన్యం అనేది రావడం లేదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. మొన్న సూర్యాపేటలో బంటి అలియాస్ కృష్ణ అనే ఒక తమ్ముడిని సూర్యాపేటలో అతి కిరాతకంగా చంపడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇలా చూసుకుంటూ పోతే భారతదేశ వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి విధాలుగా పరువు హత్యలు, కుల హత్యలు, మన కులపోడు కాదు, తక్కువ కులపోడు అని చెప్పి చాలామందిని చంపడం జరుగుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎక్కడా లేని ఈ కుల ఫీలింగులు, ఎక్కడా లేని అనేక దేశాలలో చూస్తున్నాం. ఈ కుల హత్యలు లేవు, పరువు హత్యలు లేవు. ఏ దేశంలో లేని విధంగా ఈరోజు భారతదేశంలోనే ఎందుకు జరుగుతుంది? భారతదేశంలో ఏ దేశంలో లేనటువంటి విధముగా ప్రతిరోజు ఉదయం స్కూల్లో మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. మన భారతదేశంలో ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి మనము అది ప్రతిజ్ఞ వరకే వదిలేస్తూ ఉన్నాం. వాడు మన కులపోడు కాదు, వేరే కులం. ప్రతిజ్ఞ చేసినా కానీ ఈరోజు కుల ఫీలింగ్లు ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు అంటే అన్యులలోనే కుల ఫీలింగ్స్ ఉన్నాయి అని నేను అనట్లేదండి. ప్రతి ఒక్కరిలో కులం ఫీలింగ్స్ ఉన్నాయి. నేను ఒకరోజు మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళి భోజనం తినే టైంలో భోజనం పెడుతున్నారు. ఒక పాస్టర్ గారు నాకు వడ్డిస్తున్నారు. పాస్టర్ గారు నన్ను అడుగుతున్నారు, పాస్టర్ గారు మీరు 2 3 అని అడుగుతున్నాడు. నాకు అర్థం కాలే. నాకు అర్థం కాక నేను పట్టించుకోలే. రెండో విషయం అడిగాడు. ఏమని? పాస్టర్ గారు మీరు ఎమ్మెల్యేనా ఎంపీనా అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం అడిగాడు? 2 3 అని అడిగాడు. తర్వాత ఏం మీరు ఎమ్మెల్యేనా ఎంపీ అంటే? ఎంపీ అంటే ఏంటి? 2
ఎమ్మెల్యే అంటే ఏంటి? 3. అంటే ఎంత దారుణంగా, అంటే 2, 3 అంటే నాకు అసలు ఇప్పటివరకు తెలియదు. ఏమో అండి, 2, 3 అంటే ఏంటో నాకు తెలియదు. ఎమ్మెల్యే ఎంపీ అంటే ఏంటో నాకు తెలియదు. నేను స్పందించలేకపోయినాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరొక విషయం చెప్పుకొచ్చాడు. అయ్యగారు, ఏం కులం మీది అని అడిగాడు. నాకు కులం లేదండి, నేను 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజులైన యాజక సమూహము మన వంశము, దేవుని వంశము, క్రీస్తు వంశము, ఆరాధికులం, ఆరాధించే కులం మనది, సేవ కులం, సేవ చేసే కులం మనది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కులం అనేది చాలా పీక్స్లోకి వెళ్ళిపోతుంది. మన కులపోడేరా పాస్టరు, ఆ పాస్టర్కి అండగా నిలబడాలి మనం. చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం. నువ్వు మన కులపోడై ఉండి ఆ చర్చికి వెళ్తావేంట్రా, ఆ చర్చికి వెళ్తావేంటి? ఎస్ అండి, చాలామందిలో మేము చూస్తున్నాం. ఏంటన్నా నా చర్చికి రాలేదంటే, ఏం లేదండి మా కులపోళ్ళు అందరూ వచ్చి అడిగారు, మన కులపోడివై ఉండి ఆ చర్చికి వెళ్ళడం ఏంటని. ఎస్, కులానికి ఒక చర్చ్ ఉందండి ఈ రోజులలో. ఫలాని కులం అంటే ఆ డినామినేషన్, ఈ కులం అంటే ఈ డినామినేషన్. ప్రతి ఒక్క కులానికి ఈరోజు డినామినేషన్స్ పెట్టుకొని కూర్చున్నారండి. చాలా బాధ అనిపించిందండి. ఈరోజు కులం అనే పేరుతో సేవ చేస్తూ ఉన్నారు, సేవలు చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు కులం అనే పేరుతో హత్యలు చేస్తూ ఉన్నారు. రోమా పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయకూడదు, దొంగలించకూడదు, ఆశింపవద్దు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటుంది. నిన్ను వలె నీ కులపోడిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్పట్లేదు. కేవలం నీ కులపోడికే ప్రేమ చూపించమని దేవుని వాక్యం చెప్పట్లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటుంది. ప్రేమ లేకపోతే ఎంత గొప్ప సేవ చేసినా వ్యర్థమండి. ప్రేమతోనే పరిచర్య చేయాలి. నరహత్య చేయకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు క్రైస్తవుల్లో కూడా కుల ఫీలింగ్. నాకు చాలామంది పెళ్లి సంబంధాలు చూడమంటారు. పెళ్లి సంబంధాలు చూడమంటే, పాస్టర్ గారు ఈ సంబంధం చూశారు కానీ వాళ్ళు మాటోళ్ళేనా? ఏంటిదమ్మా అంటే, ఏం లేదండి వాళ్ళు మా వాళ్ళేనా? చిన్న డౌట్ అండి. మళ్ళీ మా కులపోళ్ళు కాకపోతే చాలా ఇబ్బంది అయిపోతుందండి, మీరు నడవండి ఇక్కడ నుంచి అని చెప్తా నేను. ప్రతి ఒక్కరికి కుల ఫీలింగ్ అండి. మా కులపోళ్ళే కావాలి, మా కులం అమ్మాయే కావాలి. ఈరోజు క్రైస్తవుల్లో కూడా కులము అనేది చాలా పిచ్చి అయిపోయిందండి. కులము నరనరాలలో కులం చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఈరోజు కులం అనే పేరుతో హత్యలు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో నరహత్య చేయకూడదు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో నరహత్య చేయకూడదు. ఈరోజు ఏది విత్తుతాం అదే కోస్తామండి. ఈరోజు మనం చంపొచ్చు, ఈరోజు ఉరి శిక్ష పడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాల. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ప్రేమ లేని వారినైతే వ్యర్థులే. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒక పాస్టర్ మాట్లాడుతున్నాడు, ఏమండి పాస్టర్ గారు, ఇగో ఒక ఊరుంది, ఆ ఊర్లో మీరు ఏమైనా సేవ స్టార్ట్ చేయాలనుకుంటున్నారనుకోండి,
ఒకటే నెలలో చర్చి మొత్తం నిండిపోతుందండి బాబు. ఎందుకండి? ఎందుకు ఒకటే నెలలో చర్చి ఎందుకు నిండిపోతుందంటే, అదేంటండి, అక్కడ మొత్తం మీ కులపోళ్ళే, అక్కడ మొత్తం మీ ఇంటి పేరిటోళ్ళే, మొత్తం ఇంటి పేరు మీ ఇంటి పేరిటోళ్ళే, వెంటనే సంఘం నిండిపోతుంది. నిజంగా చాలా బాధాకరం అండి. ఈరోజు బయట అంటే దేవుని గురించి ఎరగని వారి దగ్గర కుల ఫీలింగ్స్ ఉన్నాయంటే అది వేరు. కానీ ఈరోజు క్రైస్తవుల్లో కూడా నరాలలో కులము, నా కులపోయిడే సేవ చేయాలి, పాస్టర్ కొడుకులే సేవ చేయాలి, పాస్టర్ అల్లుళ్ళే సేవ చేయాలి, పాస్టర్ కూతుర్లే సేవ చేయాలి. చాలా బాధాకరం అండి. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. దయచేసి మనము యేసయ్య కులం అండి, ఆరాధి కులం అండి, దేవుణ్ణి ఆరాధించే కులం మనది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కులం అనే ఫీలింగ్లో, ఈరోజు కులం అనే పిచ్చిలో పడి మనం ఏది సాధించలేమండి. దేవుని కృపని కోల్పోతాం. చూడండి, ఆ ప్రణయ్ అమృతాన్ని చంపినటువంటి వాళ్ళు ఏం సాధించారండి? ఆ మారుతిరావు వాళ్ళ నాన్నగారు ఆత్మహత్య చేసుకొని, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. తనకు హెల్ప్ చేసినటువంటి వారు ఈరోజు ఉరిశిక్షకు గురయ్యారు, జీవిత ఖైదీలు అయిపోయారు. రేపు సూర్యాపేటలో జరిగినటువంటి ఆ వ్యక్తిని, ఆ బంటి కృష్ణని చంపినటువంటి వాళ్ళు కూడా రేపటి దినాన వాళ్ళకు కూడా ఇదే పడుతుంది. రేపు నువ్వు కూడా వేరే వ్యక్తులను చంపాలని చూస్తే నీకు కూడా అదే. నీతో పోదు కదా, నీ పిల్లలు అనాథలు అయిపోతారు, నీ భార్య అనాథ అయిపోతుంది, పిల్లలు రోడ్ల మీద పడతారు, జీవితాలు రోడ్ల మీద పడతాయి. ఎందుకని ఇంత కుల ఫీలింగ్స్ ఎందుకు మనకి? కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్ దయచేసి ఆ కులం అనే పిచ్చిలో నుంచి బయటికి వచ్చి, ఆ పరువు అనే పిచ్చిలో నుంచి బయటికి వచ్చి, ఈరోజు ప్రేమ కలిగి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా మనమందరము కూడా ప్రేమ కలిగి మన జీవితాలు కట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.